ఎస్, మా ప్రతినిధి మధు లైన్ లో ఉన్నారు. మధు నమస్తే. ఎస్ మధు, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? తాజాగా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్యాట్నీ, సికింద్రాబాద్, పంజాగుట్ట, ప్యారడైజ్, ఇతర ప్రాంతాల్లో అగ్గిపెట్టె మచ్చ. హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తామంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గతంలో రాజీనామా లేఖకు తీసుకొని గన్ పార్క్ వచ్చినటువంటి విజువల్స్ మనం చూసాం. హరీష్ రావు రేవంత్ రెడ్డిని సవాల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో తాజాగా మీకున్న సమాచారం ఏంటి? ఈ విజువల్స్ వార్ ఎక్కడి దాకా వచ్చింది? ఈ ఫ్లెక్సీ వార్ ఇంకెక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ నిన్న ఖమ్మం వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ టైం లోపల చేస్తామన్నాం, ఆగస్టు 15 లోపల. సో యథావిధిగా ప్రభుత్వం అనుకున్నట్టే రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసింది. రాజీనామా చేస్తానన్నటువంటి హరీష్ రావు ఇప్పటికైనా రాజీనామా చేయాలంటూ కాస్త వివాదాస్పదంగా మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే గతంలో మీరు చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయకపోగా మేము చేస్తున్నటువంటి రుణమాఫీ పైన అనవసరంగా పంతాలకు పోయారు. ఆ రోజే చెప్పాను, మీరు ఏ రోజైతే రాజీనామా చేస్తానని చెప్పారో అదే రోజు రాసి పెట్టుకో హరీష్ రావు అని చెప్పాను. రాజీనామా ఇప్పుడు చేయాలి అనేటువంటి కాస్త గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. సో ఈ అంశానికి సంబంధించి నిన్న 15 ఆగస్టు కాబట్టి నిన్న పూర్తి అయింది. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం రేగింది. మైనంపల్లి అభిమానుల పేరిట హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ వివాదాస్పదంగా కొన్ని పోస్టర్లు వెలిసాయి అక్కడక్కడ సిటీలో. ప్రస్తుతం కలకలం జరిగింది. దీనిపైన కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు మీడియా సమావేశంలో. 2 గంటలకు మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది ఈ రకంగా పోస్టర్లు పెడతా ఉన్నారు. అసలు రుణమాఫీ కాలేదు. 3 విడతల్లో చేసినటువంటి రుణమాఫీలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనే కాలేదు. ఖమ్మం సంబంధించినటువంటి మదిరా ఖమ్మంలో కూడా కాలేదు. కేవలం ఇక్కడ మహబూబ్ నగర్ లో 40% మాత్రమే రుణమాఫీ జరిగింది. తర్వాత ఖమ్మంలో 30% మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగతా వారికి రుణమాఫీ దక్కలేదు అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. సో మొత్తం ఏమన్నా కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తా ఉంటే, గతంలో చేసినటువంటి ఛాలెంజ్ కి కట్టుబడి నిలబడాలి, హరీష్ రావు రాజీనామా చేయాలనేటువంటి ఫ్లెక్సీలు వెలవడంతో కాస్త దీనిపైన పొలిటికల్ సర్కిల్ లో చర్చకు తావిచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే హరీష్ రావు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి అంశాలను కూడా అగ్గిపెట్టే దొరకలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ ఫ్లెక్సీలో మెన్షన్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం, రాజీనామా డిమాండ్ చేయడం అనేటువంటి పొలిటికల్ సర్కిల్ లో చర్చకు తావిచ్చింది. కాకపోతే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మైనంపల్లి అభిమానుల పేరిట, మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెళ్ళడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేటువంటిది కాస్త కోసమేర్పానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం గతంలో ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు వర్సెస్ మైనంపల్లి హనుమంతరావు ఇద్దరు ఘాటుగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. సో అందులో భాగంగా ఆయన అభిమానుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనకాల పొలిటికల్ సర్కిల్ లో చర్చ తావిచ్చింది. ఎస్ మధు, దాంతో పాటుగా ఒక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతల్ని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రేవంత్ చేసినటువంటి ట్వీట్ కాస్త వైరల్ అవుతుంది. గవర్నర్ గా కేసీఆర్ అంటూ ఒక కామెంట్ చేశారు. కేటీఆర్ కూడా మంత్రి కాబోతున్నాడు, కేంద్ర మంత్రి అటువంటి కామెంట్. దీనికి సంబంధించిన సమాచారం ఏముంది మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ నిజంగానే సంచలన చిట్ చాట్ చేశారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో. నిజంగానే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని పూర్తిగా బీజేపీలో మెర్జర్ చేయడానికి టాక్స్ నడుస్తా ఉన్నాయి. గతంలో కేటీఆర్, హరీష్ రావు 2 పర్యాయాలు ఢిల్లీ విజిట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ నేతలతో సంప్రదింపులు చేశారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు ఆయన మెన్షన్ చేస్తూ, కేటీఆర్ కేంద్ర మంత్రి కాబోతున్నారు, హరీష్ రావు వచ్చేసి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా రానుంది, కేసీఆర్ కి గవర్నర్ ఇవ్వనున్నారు, కవితకు జైలు నుంచి విడుదలైన తర్వాత రాజ్యసభ ఇవ్వనున్నారు. ఇవన్నీ కవిత బెయిల్ కోసం జరుగుతున్నటువంటి ఒక కాంప్రమైజ్ పాలిటిక్స్ అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు నుంచి బీఆర్ఎస్ నుంచి ఖండన వస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో కాస్త హీట్ ఎక్కించాయి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రారంభం నుంచి ఇటు 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు పొలిటికల్ గా అటు బీఆర్ఎస్, బీజేపీ 2 కొల్యూడ్ అయిపోయాయి, ఇద్దరు కలిసిపోతున్నారు, అండర్స్టాండింగ్ లో పోతా ఉన్నటువంటి విమర్శలను ఇటు కాంగ్రెస్ చేస్తూ వస్తుంది. దాన్ని బలోపేతం చేస్తూ రేవంత్ రెడ్డి ఈ రోజు చిట్ చాట్ లో భాగంగా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఆయన వీటితో పాటు గత కొంతకాలం నుంచి చెప్తా ఉన్నారు, ఇద్దరు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా కలిసిపోతున్నారంటూ దాన్ని కాస్త బలపరుస్తూ ఈ రోజు చిట్ చాట్ చేశారు. అది కాస్త పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఎస్ మధు, మీకు ఏమైనా సమాచారం ఉందా? కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ నిజంగానే ఈ అంశం పైన బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. బండి సంజయ్ రెస్పాండ్ అవుతూ అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏ రకంగా అయితే మాట్లాడారో, గవర్నర్ గా కేసీఆర్, తర్వాత కేంద్ర మంత్రిగా కేటీఆర్, ఈడ ప్రతిపక్ష నేత హోదాగా తెలంగాణలో హరీష్ రావు, రాజ్యసభ సభ్యురాలిగా కవితకు అవకాశం దక్కనుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ గా బండి సంజయ్ మాట్లాడారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి, ఈ రోజు హోంశాఖకు సంబంధించి ఆయన కూడా రెస్పాండ్ అవుతూ మా దగ్గర కూడా సమాచారం ఉంది, అంత తప్పుడు సమాచారం చెప్తా ఉన్నారు. త్వరలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో మెర్జర్ కాబోతా ఉంది. కేసీఆర్ ఏఐసిసి అధ్యక్షుడు కాబోతా ఉన్నారు. అటు టీపీసీసీ చీఫ్ గా కేటీఆర్ కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో మంత్రిగా హరీష్ రావు కాబోతా ఉన్నారు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ కి చాలా ఘాటుగా, అంతే స్పీడ్ గా, అంతే వేగంగా బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి మాటలను కావాలని ప్రొపగాండా చేస్తా ఉన్నారు. ఒకవేళ మేము అలా చేసేది ఉంటే పార్టీని మెజర్ చేసుకోవాలనుకుంటే మనీష్ సిసోడియాకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రికి ఈ రోజు బెయిల్ వచ్చింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ మా లోపల మెర్జర్ అయిందా? కాలేదు కదా. రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. త్వరలోనే ఏఐసిసి అధ్యక్షుడిగా కేసీఆర్, పిసిసి అధ్యక్షుడిగా కేటీఆర్ కానున్నారనేటువంటి ఒక వ్యాఖ్యను ఆయన కౌంటర్ రూపంలో, రేవంత్ రెడ్డి కౌంటర్ రూపంలో బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్, మరోవైపు ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ గన్ పార్క్ వద్ద కొంతమంది నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఏం చెప్తాం మధు? గెల్లు శ్రీనివాసరావు బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ విభాగం ఏదైతుందో దాని ఆధ్వర్యంలో వీరంతా కూడా గన్ పార్క్ దగ్గర కాస్త నిరసన వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా వీళ్ళు ఇదే స్టాండ్ పైన ఉన్నారు. ఏకపక్షంగా అంటే ఒకే దఫాలో రుణమాఫీ చేయడం అసాధ్యం, అది కూడా 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు లోన్లు తీసుకున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒకేసారి రుణమాఫీ చేయడం కష్టం అనేటువంటిది బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేసింది. సో వాళ్ళు చేశామని సక్సెస్ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కాలేదు. కొన్ని జిల్లాల్లో 30%, ఇంకా కొన్ని జిల్లాల్లో 40% అయింది, 41% అయింది. పూర్తిగా కాలేదు. ఏ గ్రామాన, ఏ మండలానికి వెళ్ళినా ఎక్కడ సెలెక్ట్ ఒక పైలట్ కింద ఏ గ్రామాన్ని తీసుకున్నా అక్కడ 100కు 100% సిచ్యువేషన్ లేదు అనేటువంటిది గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన చేపట్టారు గన్ పార్క్ దగ్గర. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మధు. ఇది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అయితే అందించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.